మీరు పార్ట్ 2 వీడియో చూడబోతున్నారు బ్లాక్ మ్యాజిక్ యాప్ గురించి. కానీ మీరు పార్ట్ 1 కూడా ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. వన్స్ ఒకవేళ మీరు అది చూడకపోతే పాస్ చేసి అది చూసి ఈ వీడియోని కంటిన్యూ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ కెమెరా ఇంటర్ఫేస్ ని చూస్తే మీకు ఫస్ట్ పైన టాప్ లో మన కెమెరా సెలెక్ట్ చేసుకో. మనం దేని సెలెక్ట్ చేసుకుంటే దాని సబ్ మెన్యూస్ మనకి రైట్ లో ఇక్కడ ఇలాగా వస్తాయి వర్టికల్ గా. పైన టాప్ లో ఫస్ట్ వన్ ఈ ఓవర్లేస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ పైన ఇది సెలెక్ట్ చేసుకుంటే టాప్ లో ఫస్ట్ వచ్చింది జీబ్రా. సో ఈ జీబ్రా ఏంటి అంటే మీరు ఇది 85 డిఫాల్ట్ గా ఉంటది. సో ఇది ఏంటంటే మనకి ఒక వీడియోని కరెక్ట్ ఎక్స్పోజర్ కరెక్ట్ గా ఉందా మీరు చూస్తే చాలా మంది వీడియోస్ యూట్యూబ్ లో చూస్తే స్కిన్స్ అన్ని కూడా బాగా ఓవర్ బ్లోన్ అయిపోయి వెనకాల బ్లోన్ అయిపోయి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎందుకంటే ఎక్స్పోజర్ మీద వాళ్ళకి కమాండ్ లేకపోవటం. సో మనకి సినిమాటిక్ గా ఉండాలి అంటే ప్రాపర్ ఎక్స్పోజర్ ఉండాలండి, అంతే. అలాగే మీరు డెప్త్ కానీ ఇవన్నీ కూడా కంపోజిషన్ ఇవన్నీ కలిపే మనం సినిమాటిక్నెస్ అంటాం. సో ప్రాపర్ ఎక్స్పోజర్ చేయాలనుకున్నప్పుడు జీబ్రానే క్లిక్ చేసిన తర్వాత పైన ఆఫ్ అని ఉంది కదా, మీరు ఒకసారి కదిలిస్తే దీన్ని ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి అంటే సపోజ్ డిఫాల్ట్గా 85 ఉంది, లేకపోతే 90 అలా పెట్టుకున్నారనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అనుకుందాము. ఇప్పుడు నరోటో ఉంది, నరోటోని మనం షూట్ చేస్తున్నాము. సో ప్రాపర్గా ఎక్స్పోజ్ అయిందా లేదా అంటే ఇప్పుడు 90% పెట్టాను నేను. జీబ్రా లైన్స్ అనేది ప్రాపర్ ఎక్స్పోజర్ గురించి కదా. ఇప్పుడు మనకి కింద మిడ్ గ్రే అండ్ MG+1 ఉందంటే అది కూడా మిడ్ గ్రే. మిడిల్ గ్రే ఏంటంటే కనుక మనకి కొంచెం డార్క్ స్కిన్స్ ఉన్న వాళ్ళకి మనం మిడ్ గ్రేలో షూట్ చేస్తే కరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది. అదే మనకి MG+1 అంటే ఒక 1 స్టాప్ పైన అంటే కొంచెం బాగా ఫెయిర్ గా ఉన్నోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇది క్లిక్ చేశారనుకోండి, మిడ్ గ్రే +1 క్లిక్ చేస్తే మీకు బ్లూగా దానిపైన క్లిక్ లాగా ఉంటుంది అనమాట, బ్లూగా ఓవర్లే లాగా ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అన్నమాట గుర్తు. సో మిడ్ గ్రే పెట్టాను చూడండి. ఇప్పుడు నేను లైట్ పెంచాను, కరెక్ట్గా స్కిన్ మీద నాకు అలా వచ్చిందంటే ప్రాపర్గా ఎక్స్పోజ్ అయినట్టు అంటే మిడ్ గ్రే. సో అది చూడండి. అదే కొంచెం మనకి డార్క్గా బ్రౌనీగా ఉండి కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి మనము మిడ్ గ్రే యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూసారా మీరు. ఇప్పుడు నేను +1కి చేసినప్పుడు కరెక్ట్గా స్కిన్ మీద మనకి ఓవర్లే పర్ఫెక్ట్గా ఉంది ఫెయిర్ దానికి. అదే మిడ్ గ్రేకి పెట్టగానే అక్కడ జీబ్రాస్ రాలేదు. అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏది ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మెయిన్గా స్కిన్ ఎక్స్పోజ్ చేసేటప్పుడు. అలా కాకుండా మీరు ఇది డిజేబుల్ చేశారనుకోండి, ఇప్పుడు 85% ఏంటంటే ఒకవేళ మీరు అవుట్డోర్లో సన్ని వెనకాల స్కై కానీ ఇదంతా ఉందా కదా, అది ఎక్స్పోజ్ అవుతుందా లేదా అని చేసుకోవడానికి మీరు ఒక 90 పెట్టుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు స్కిన్ చూసుకోండి. డిపెండ్స్ ఆన్ ఫెయిర్ స్కిన్ డార్క్ స్కిన్. ఆ 2 డిజేబుల్ అయితే 90% అంటే 90% అంటే స్కై కూడా ఒక్కొక్కసారి బ్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు 90%కి స్కై మీకు అది వస్తుంది అనమాట. అది ఈ జిబ్రా లైన్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఒక మనిషి బొమ్మలాగా ఉంది కదా, ఇదేంటంటే చెప్పాను కదా ఇందాక ఫోకస్ అసిస్టెంట్. ఇదే మీకు ఇక్కడ ఓవర్లే లాగా వస్తుంది చూసారా, కలర్డ్ లైన్స్. ఇప్పుడు కలర్డ్ లైన్స్ పెట్టుకుంటే కలర్ఫుల్ గా వస్తుంది, లేదంటే వైట్ గా వస్తుంది. సో ఇందాక రెండింటికి తేడా అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రిడ్స్. ఈ గ్రిడ్స్ ఓవర్లేస్ ని మనం మీరు సెలెక్ట్ చేస్తే పైన మీకు ఆఫ్ లో ఉందండి, ప్రస్తుతానికి గ్రిడ్స్ ఏమీ లేవు. సో ఒకసారి ఎనేబుల్ చేశారనుకోండి, రూల్ ఆఫ్ థర్డ్స్ ఇదే నేను చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే కంపోజిషన్, ఇప్పుడు సపోజ్ నేను ఇది కరెక్ట్ గా లేదు, హాఫ్ లో ఉంది, నాకు నరోటోని కొంచెం సెంటర్ చేసుకుంటే ఇప్పుడు దిస్ ఈస్ పర్ఫెక్ట్ కంపోజిషన్ అని చెప్పేసి అట్లా మనకు తెలుస్తుంది గ్రిడ్స్ ఉండటం వల్ల, లేకపోతే మనకు తెలియదు. నెక్స్ట్ దాని కింద వచ్చేసరికి మీకు ఇక్కడ ఇది ఉంది చూసారా. ఇప్పుడు నేను ఇది ఒక్కొక్కసారి మనం హాఫ్ లో పెడతాం, ఇట్లా హాఫ్ లో ఉందనుకోండి. సపోజ్ ఇట్లా ఉంటే ఏమవుతుందంటే ఇది 2 ప్లస్ సింబల్ వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ కరెక్ట్ గా ప్లస్ సింబల్ గా బ్లూ అయిపోవాలి. ఇప్పుడు బ్లూ అయిపోయింది చూసారా, అంటే ఇది కరెక్ట్ అలైన్ గా ఉందన్నమాట. అప్పుడు అది మనకి ఏంటంటే అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడానికి ఇది. సో ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేశాను అనుకోండి నేను. సో ఇది కరెక్ట్గా ఉంది, ఇక్కడ లాక్ చేసుకోండి. హారిజన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి ఈ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లస్ డాట్ ఇవన్నీ కూడా అడిషనల్. సో ఈ 2 మనకి మెయిన్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి, మీకు సినిమా స్కోప్ లాగా కానీ ఇలాగా ఇప్పుడు 19:16. సో ఇది ఏంటంటే మనకి గైడ్ చేయటం వరకు మాత్రమే, ఇది వీడియోలో రాదు మనకి. సో ఇప్పుడు నేను వర్టికల్ వీడియో తీస్తున్నాను, 9:16 అనమాట. 16:9 అంటే హారిజాంటల్. సో 9:16 పెట్టుకుంటే మీకు ఓవర్లే వచ్చింది చూసారు ఇక్కడ.
9:16 కావాలంటే ఇట్లా, అలాగే 4:5 ఇలాగ 1:1 అంటే మనకి ఇన్స్టాగ్రామ్, వీటన్నిటికి కూడా ఈ ఫీచర్స్ అన్ని దీంట్లో మీరు అడ్జస్ట్ చేసుకుంటే జస్ట్ మీకు అవగాహన కోసం ఉంటుంది, అది వీడియోలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు కిందది సేఫ్టీ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఒకవేళ ఇంపార్టెంట్ గా లేదా షార్ట్ ఫిల్మ్స్ లేదా ఇంపార్టెంట్ తీస్తున్నారు, కొంచెం ఎడ్జ్ ఈ సజెషన్ లో ఉన్నాడు, మనకి మరీ ఎడ్జ్ లో ఉన్నాడు అని అనుకుంటే కొంచెం ముందుకు వస్తే ఎందుకైనా మంచిది అని చెప్పేసి మనకు ఈ లోపల బోర్డర్ ఏదైతే ఉందో సేఫ్టీ బోర్డర్ కొంచెం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎంతవరకు కావాలో ఏంటి అనేది ఆ కట్ అవ్వకుండా ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది కూడా కావాలంటే ఆన్ చేస్తే ఆన్ ఉంటుంది, కావాలంటే పెట్టుకోండి. దాని కింద వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి ఫాల్స్ కలర్. ఇప్పుడు జీబ్రా లైన్స్ ఎంత ఇంపార్టెంటో ఫాల్స్ కలర్ కూడా మనకి ఎక్స్పోజర్ ప్రాపర్ గా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫాల్స్ కలర్ మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ మీకు కొన్ని కలర్స్ కనపడుతున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మెజెంటా కలర్, బ్లూ కలర్, 18% mg మిడిల్ గ్రే, అంటే 0 to 100 అనమాట. 0 అంటే ఫుల్ బ్లాక్, 100 అంటే ఫుల్ వైట్ అనమాట. సో అందువల్ల ఇందాక కూడా మనము జీబ్రా లైన్స్ కూడా 90% పెట్టుకున్నాం, ఎందుకంటే మరీ బ్లో అయిపోయిందంటే దాంట్లో డీటెయిల్స్ ఉండవు స్కైలో, లేకపోతే ఫుల్ వైట్ థింగ్స్ లో. ఇక్కడ రెడ్ లో కనపడిందంటే 95% దాటితే అది రెడ్ లో కనపడుతుంది. మీకు చెప్పాను కదా, ఇక్కడ కూడా ఏంటంటే మన సెట్టింగ్స్ లోపలికి వెళ్లకుండా మనం ఇక్కడ లట్ ఆన్ చేసి పెట్టామనుకోండి, ఆన్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు లట్ మీకు సో ప్రతిసారి లోపలికి వెళ్ళి చేసుకోవాలనే ఆప్షన్ మనకు అవసరం లేదనమాట. లట్ కావాలా, ఎనేబుల్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా, ఆన్ చేసుకోవాలనేది ఇక్కడ కూడా చేసుకోవచ్చు. టచ్ టు ఫోకస్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా మీకు మనకి ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా సబ్ మెన్యూలో, కెమెరా దాంట్లో. సో దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ మనకి ఆటో బ్లూ కలర్లో ఉంటే అది ఆటోలో ఉన్నట్టు, బ్లూ కలర్లో లేదు అనుకున్నప్పుడు మాన్యువల్గా ఉన్నట్టు అనమాట. అది కిందకు వస్తే 3 కొండల్లా కనబడుతున్నాయి కదా, అదేంటంటే మనకి ర్యాక్ ఫోకస్ అనమాట. అంటే మీరు ఆల్రెడీ సెట్ చేసుకోవచ్చు ఒక పాయింట్, ఫస్ట్ ఫోకస్, సెకండ్ ఫోకస్ కి, అలాగా 3 పాయింట్స్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సబ్జెక్ట్ని ట్యాప్ చేశాను, ట్యాప్ చేసినప్పుడు ట్యాప్ చేయగానే ఇమీడియట్గా ఎల్లో, అప్పుడు లాక్ అయిపోద్ది. అంటే అది డిజేబుల్ అయిపోయే లోపల మీరు పెట్టుకోవాలి. సెకండ్ది నేను ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను 1 కొడితే సబ్జెక్ట్కి వచ్చింది చూసారా, 2 కొట్టంగానే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. సో సబ్జెక్టు డీఫోకస్ అయింది. సో అలాగా మీరు ఆ ర్యాక్ ఫోకస్ లా అంటారు దాన్ని, ఆ ర్యాక్ ఫోకస్ కూడా చేసుకోవచ్చు. కింద ఏంటంటే మీరు టైమర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూసుకుంటే 0.5 సెకండ్స్ అని, అంటే హాఫ్ సెకండ్. ఒకవేళ ఇన్ కేస్ బై మిస్టేక్లో మీకు రీసెట్ చేసుకోవాలంటే పైన మీకు ఇక్కడ రీసెట్ బటన్ ఉంది, రీసెట్ కొడితే మీకు ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతాయి. దాని కింద వచ్చేసరికి మీకు ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఇదేంటంటే ఎక్స్పోజర్ని సెట్ చేసేదండి. సో ఐఎస్ఓ బేసికల్గా మీకు ఇక్కడ ట్యాప్ చేశారనుకోండి, పైన ట్యాప్ చేస్తే మీకు ఐఎస్ఓ వస్తుంది, పైన కూడా పైన ఐఎస్ఓ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం మీకు ఎంత తక్కువ ఐఎస్ఓలో షూట్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు నాయిస్ రాదు. 100 నుండి 400 లోపల బెస్ట్. ఇక అవసరము తప్పదు అనుకున్నప్పుడు 1000, దానికి తగ్గట్టు మిగతాయి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేదే మీరు మన ఎక్స్పోజర్ ట్రయాంగిల్ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా ఉంటుంది, ఎందుకంటే ఇదే పెద్దదైపోయింది. సో మ్యాక్సిమం లోలో ఉండేటట్టుగా నేను పెట్టుకుంటే మీకు కరెక్ట్ ఎక్స్పోజర్ మీకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టెబిలైజేషన్ అండి, స్టాండర్డ్లో పెట్టేసుకోండి మీరు వీడియో తీసేటప్పుడు. స్టెబిలైజేషన్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి జూమ్ అనమాట, 8x 4x ఒకసారి జూమ్ చేసుకోవడానికి ఇదనమాట. సో ఇది కూడా మనకి పెద్ద యూజ్ లేదు, జనరల్గా స్టాండర్డ్లో పెట్టేసుకోండి. దాని కింద వచ్చేసరికి ఇది డిజిటల్ స్లేట్ లాగా అనమాట. మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటిది తీసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. మీరు ప్రాజెక్ట్ నేము, ఎన్నో షార్ట్ ఏంటి అనేది డిజిటల్ స్లేట్ లాగా అనమాట. సో ఇది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో మీకు ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు లెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ టాప్ లో మీరు ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మీకు +1 అని ఉంది. +1 అనేది మన మెయిన్ ప్రైమరీ లెన్స్ అండి. మాక్సిమం మీరు ఈ లెన్స్ తోనే షూట్ చేయండి, ఎందుకంటే దీని ఎఫ్ స్టాప్ 1.8 ఉంటుంది. సో మీకు లో లైట్ లో కూడా బాగా వస్తుంది అనమాట. మాక్సిమం ఇదే ట్రై చేయండి, లేదంటే ఒక 2x డిపెండ్స్ అంతే తప్ప ఎక్కువగా వెళ్ళే కొద్దికి మీకు క్వాలిటీ పోతుంది. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు ముందరికి వెళ్ళండి తప్ప లెన్స్ ఆప్షన్స్ యూజ్ చేయొద్దు. FPS కూడా మీరు ఇప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇప్పుడు 25, మీరు ఒక్కసారి దాని పైన రైట్ సైడ్ నేను షటర్ ఇందాక నేనేం చేశాను, స్పీడ్ బదులు యాంగిల్ అని పెట్టాను. యాంగిల్ అని పెట్టడం వల్ల 180 అనేది వచ్చింది. 180లో పెట్టుకోండి. మీరు కూడా ఏంటంటే డబుల్ ద షటర్ రూల్ రావాలి అంటే కనుక 24కి 48 షటర్ రావాలి, అప్పుడు ప్రాపర్ మోషన్ వస్తుంది కాబట్టి. సో 180 డిగ్రీ అంటే కరెక్ట్ గా ప్యారలల్ గా దానికి డబుల్ 50కి 25కి డబుల్ 50. సో ఇట్లా అనమాట 180 అనేది ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇది వేరుగా ఉంది అన్నా కూడా మీరు 180 వరకు పెట్టుకోండి. ఇట్లా 180 ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ మనకి కెమెరాలో మనకి ఎఫ్ స్టాప్ మార్చుకోవడానికి లేదు. అదే మీరు ప్రొఫెషనల్ కెమెరాలో అయితే మీరు 1.8 2.8 డిపెండ్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది
డిజేబుల్లో ఉంది, ఎందుకంటే ఒకటే ఉంటుంది అపెస్చర్ ఆ లెన్స్కి. సో అది మీరు యూజ్ చేసుకోండి. ఐఎస్ఓ సెట్ చేయాలంటే పైన మ్యాక్సిమం ఎంత లో వెళ్ళాలంటే అది వెళ్ళండి. వైట్ బ్యాలెన్స్కి వచ్చేసరికి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా పైన బ్లూ డాట్ ఉంటే అది మీకు ఆ మోడ్లో ఉన్నట్టు అనమాట. దాన్ని మీరు ఇప్పుడు సపోజ్ నేను ఇండోర్లో ఇది షూట్ చేస్తున్నా, ఆటోని డీసెలెక్ట్ చేసి మాన్యువల్గా 4500 నేను 5500 కెల్విన్ నా లైట్ ఇక్కడ పెట్టుకున్నాను. సేమ్ ఎక్స్పోజర్ని మీరు కెమెరాలో కూడా రికార్డ్ చేసేటప్పుడు పెట్టుకుంటే సేమ్ వైట్ బ్యాలెన్స్ని కెల్విన్ని మీకు ఆటోమేటిక్గా షిఫ్టింగ్ ఉండదు. ప్రాపర్గా మీకు స్కిన్ టోన్స్ కానీ అవన్నీ కూడా బాగుంటాయి. మెయిన్ అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పుడు మాన్యువల్గా 5500 నేను పెట్టేసి ఇక్కడ లాక్ ఉంది చూసారా, లాక్ నొక్కారు అనుకోండి, ఇక 5500కి రైట్ సైడ్ లాక్ ఉంది. సో ఆటోమేటిక్గా అది ఇంకా చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్ నుండి మారుతుంది అనమాట. ఇక్కడ కూడా ఐఎస్ఓ కూడా అంతే, మీరు ఒకసారి సెట్ చేసుకోవటం ఇలాగా వీటన్నిటిని కూడా లాక్ చేసుకోవటం అనేది గుడ్ థింగ్. కరెక్ట్గా ఎక్స్పోజ్ అయిందా లేదో జీబ్రా లైన్స్, ఫాల్స్ కలర్స్తో పాటు హిస్టోగ్రామ్ అని కూడా ఉంది. ఈ డౌన్లో హిస్టోగ్రామ్ ఏంటంటే మీకు ఒకవేళ ఎక్స్పోజర్ ఎక్కువైంది అని అనుకున్నాము, సపోజ్ నేను ఐఎస్ఓ పెంచుతున్నాను, హిస్టోగ్రామ్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి మీకు. అదిగో ఎప్పుడు కూడా మిడిల్గా ఉండేటట్టు చూసుకోవాలి, యావరేజ్గా. అదే బాగా తగ్గించాను, ఒకవేళ తగ్గించాను లైట్ కూడా తగ్గించేసాను, ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి షాడోస్, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి హైలైట్స్ అనమాట. సో మధ్యలో వచ్చేసరికి మిడ్ టోన్స్, అంటే కరెక్ట్ ఎక్స్పోజర్లో మనకు మిడ్ టోన్స్ స్కిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలంటే మాక్సిమం ఏంటంటే మీరు మిడ్లో ఉండేటట్టుగా ట్రై చేయండి. కింద వచ్చేసరికి మనకి ఫోన్ ఎంత డ్యూరేషన్ ఉంది రికార్డింగ్కి అదంతా కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ పక్కనే వచ్చేసరికి మనకి ఆడియోమీటర్ కూడా మీరు వాయిస్ని మ్యాక్సిమము గ్రీన్లో ఉండేటట్టు చూసుకోండి, -12 అలాగనమాట. ఎంత పీక్గా మాట్లాడినా లౌడ్గా మాట్లాడినా గ్రీన్లో ఉండేటట్టు చూసుకుంటే మీ ఆడియో కూడా చాలా క్లీన్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా సెట్టింగ్స్ చేసుకుంటే మీ కంట్రోల్ ఉంటే వీడియో మీద ఏది ఎలా చేయాలి అనేది, సో ఈ ఫీచర్స్ యూజ్ చేసి మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు సినిమాటిక్గా తీయొచ్చు. స్టూడియో సెటప్ కాబట్టి మనకేంటంటే లైట్స్ అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. పెంచుకోవాలని ఇప్పుడు నేను తగ్గించినా పెంచినా నా కంట్రోల్లో ఉంటుంది, కరెక్ట్ ఎక్స్పోజర్ చేయొచ్చు. కానీ మీరు అవుట్డోర్లో వెళ్ళినప్పుడు ఇలాగే మాన్యువల్గా 25కి డబల్ ది షట్టర్ రూల్ అలా పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్లో అయిపోతుంది. సో అప్పుడు మనం ఎన్డీ ఫిల్టర్ ఇవన్నీ కూడా వాడాలి. ఎన్డీ ఫిల్టర్, యూవీ ఫిల్టర్, ఇవన్నీ ఫిల్టర్స్ ఉంటాయి. సో వాటిని ఎలా వాడి ఇంకా సినిమాటిక్గా మనం ఎలా చేయాలనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది మనం ఒక వీడియో చేద్దాం. మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతకుముందు ఫస్ట్ ఓన్లీ ఐఫోన్స్కే ఉండేది యాప్, ఇప్పుడు ఆండ్రాయిడ్లో కూడా వచ్చింది. కాబట్టి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. సో మీ వీడియోస్ కూడా డెఫినెట్గా సినిమాటిక్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి. కీప్ వాచింగ్ కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.